ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు చూస్తున్నారు కదండి, ఈ చెక్కతో చేసిన ఈ పీటను మనం స్వామివారికి తిరుమలలో వాడుతూ ఉంటారు. దాని పేరు తిరుచి అంటారండి. బంగారు తిరుచి అని అంటారు తిరుమలలో. అలాంటి తిరుచిని మనం కూడా రెడీ చేసుకున్నాం. స్వామివారి ఊరేగింపు కోసమని కాదు, మామూలుగా ఊంజల్ సేవకు కూడా పనికొస్తుందని నేను 2 విధాలుగా అయితే, ఊరేగింపులు అయితే మన ఇంట్లో ఉన్న విగ్రహాలు కాబట్టి ఊరేగింపు కాదండి. మనం ఎప్పుడైనా స్వామివారికి ఊంజల్ సేవ చేయాలనుకుంటే ఇలాంటి తిరుచి అయితే బాగుంటుందని చెప్పి నేను ఈ తిరుచిని అయితే తయారు చేయడం అనేది జరిగిందండి. ఇది ప్రత్యేకంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కోసం మాత్రమే ఇది రెడీ చేశాను. అలాగే రాముల వారికి కూడా వాడచ్చు. కాకపోతే ఇక్కడ మనకి విగ్రహాలు కడతానికి మాత్రం ఇంకా పెట్టలేదండి. అంటే అవి విగ్రహాలు బయట తీసిన తర్వాత అప్పుడు చూసి సైజ్ చూసి అక్కడ మన టాకాలైతే వేయాలి. కానీ ప్రస్తుతానికైతే పీటలాగా తయారు చేశాను. మీకు చూపిద్దామని ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి. ఇది చేసి కూడా దగ్గర ఒక వారం అవుతుంది చేసి. ఆ తర్వాత మీకు ఇప్పుడే చూపిస్తున్నాను చూడండి. దీనికి నేను ప్లేవుడ్ వాడానండి. అలాగే ఆ 4 కోళ్ళు ఉన్నాయి కదండి, ఎప్పుడో మాది పాత మంచం కట్ చేసినప్పుడు 4 కోళ్ళు అట్టు పెట్టుకున్నానండి. అవి ఈ విధంగా స్వామివారి యొక్క తిరుచికి పనికొస్తున్నాయంటే తీసి నేను వాటికి తీసేసి ఇప్పుడు దీనికి అలంకరిస్తడం అనేది జరిగిందండి. ఇది మళ్ళీ శేషవాహనానికి కూడా యెల్లో కలర్ కోళ్ళు అప్పుడు అలంకరించాను. అది తీసేసిన తర్వాత పక్కన పెట్టాను ఈ కోళ్ళు. మొన్న ఎందుకో వెతుకుతుంటే ఇవి కనపడినాయండి. కనపడితే నేను ఇంకా ఏం చేశానంటే ఇవి తీసుకొచ్చి పెట్టాను. స్వామివారికి అలంకరిద్దాము, ఇలా పీట తయారు చేద్దామని ప్లేవుడ్లు అయితే కొనుక్కొచ్చానండి. పైన కింద మధ్యలో ఏం చేశానంటే 50 చెక్క ముక్కలు ఉన్నాయండి, బద్దలు. ఆ బద్దలను ఏం చేశానంటే 4 వైపులుగా చక్కగా 4 వైపులు ఒక బాక్స్ షేప్లో చేసి కొట్టేశాను మేకులు. ఆ తర్వాత ఏం చేశానంటే కింద పైన చెక్కలు పెట్టేసి ఎదురికి మనం కట్ చేయించేటప్పుడే 4 పలకలు చూసుకుని 1 ఇంచు బయటకు వచ్చే విధంగా చూసుకుని కటింగ్ చేయించాను. అదేవిధంగా కింద పైన కూడా మేకులు వేసేసిన తర్వాత ఈ విధంగా అయితే రెడీ అయింది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే పైన కింద ఇలా సైడ్లు కనపడుతుంది కదండి కోణాలు వెళ్ళి, అది దేనికి పెట్టారంటే అక్కడ మనం ఊంజల్ సేవ్ చేసేటప్పుడు 2 అటు ఇటు కోళ్ళు వస్తాయి కదండి. ఆ కోళ్ళు అంటే అటు ఇటు 2 అంటే పెద్ద పెద్ద బాదులతో చేస్తూ ఉంటారు, అటు ఇటు చూసే ఉంటారు మీకు. ఆ బాదుల్ని కట్టుకోవటానికి దాని మీద పెట్టి వాటి మీద దాన్ని వేసి కింద నుండి కడతారండి. నేను ఇందాక వీడియోలో ఇట్లా వేలుతో చూపించే కదండి, అదే విధంగా అయితే కడతారు. కట్టిన తర్వాత అప్పుడు స్వామివారిని అప్పుడు బయటికి తీసుకురావడానికి సిద్ధం చేసినట్లు అది కొంచెం ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏళ్ళతో ఇగోండి అటు తీసుకొచ్చి తాడుని అక్కడ పెట్టి దాని నుండి తాళ్ళు 3 సార్లు కానీ 4 సార్లు కానీ అలా చుడతారు. అప్పుడు ఆ కర్ర అనేది అక్కడ స్టిఫ్ అయిపోతుంది. అప్పుడు ఇంకా ఊరేగింపు అప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుందని తిరుమలలో అదే విధంగా కడతారు. నేను అదే ఫాలో అవ్వి ఇక్కడ కూడా అదే విధంగా 4 కోళ్లకు ఇట్లా 2 సైడ్స్ తీసుకురావటం అనేది జరిగిందండి. పైన బద్దల్లే కట్టాను కదా, చూశారు కదా. ఎందుకంటే అది తిరుమలలో కూడా ఆ విధంగా బద్దలు ఉంటాయండి చుట్టూరు. అప్పుడు ఏంటంటే విగ్రహాలు ఆ బద్ది అప్పుడు సైడ్ ఉంది కదండి, ఆ సైడ్ లోపలే ఉంటున్నాయి విగ్రహాలు ఉంటాయి అని చెప్పి నేను ఈ విధంగా అయితే తీసాను. తిరుమలలో కూడా అదే విధంగా చేస్తారు, ఎందుకనే తెలీదు. తిరుచీలు అంటే మీకు ఐడియానే ఉంటుంది. ఊంజల్ సేవ జరిగేటప్పుడు అలాగే స్వామివారు మలయప్ప స్వామివారు సాయంత్రం పూట ప్రతిరోజు వాహన మండపం అది 4 మాడ వీధుల్లో ఊరేగుతారు కదండి, అప్పుడు చూసే ఉంటారు మీరు. తర్వాత స్వామివారిని పెట్టినాక ఎలా ఉందో చూడండి. మన దగ్గర ఉన్న సీతారాముల వారిని అలంకరించి మీకు అందరికి చూపిద్దామని ప్రత్యేకంగా ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి. స్వామివారిని అయితే ఈ విధంగా అయితే అలంకరించి మీ అందరికి కూడా చూపిద్దాము ఎలా ఉండిద్ది అనేది. చూశారు కదా, అలంకరించిన తర్వాత స్వామివారు ఈ విధంగా అయితే ఉంటారండి. మన వెంకటేశ్వర స్వామి వచ్చిన తర్వాత ఆయనకు పెట్టిన తర్వాత మీరు చూద్దురు. ప్రస్తుతానికైతే స్వామివారు రాముల వారిని పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగానే ఉంటారండి. చాలా బాగుంది కదండి. హైట్ కూడా 2 అడుగులు 2.5 అడుగులు హైట్ వస్తుందండి పీట. ఆ పైన స్వామివారు ఉంటారు. చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే నేను రెడీ చేసుకున్నాను. మీకైతే నచ్చిందని నేను భావిస్తున్నాను. స్వామివారి కోసం అని తయారు చేసింది ఈ పీటను నేను ప్లేవుడ్తో రెడీ చేయటం అనేది జరిగిందండి.
ఇదండి స్వామివారి యొక్క తిరుచి అంటారు. ఆ తిరుచిని మీకు చూపించాను. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.